అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలోని అవిడి గ్రామ మోడల్ ప్రైమరీ స్కూల్ టీచర్ ఆలేటి దుర్గాప్రసాద్ మొంతా తుఫాన్పై ప్రచారం చేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో స్కూళ్లకు సెలవు ప్రకటించడంతో తన గ్రామస్తులను తుఫాన్ ప్రభావం నుంచి రక్షించేందుకు మైక్ ద్వారా ప్రచారం చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తన విద్యార్థులతో పాటు గ్రామ ప్రజల రక్షణ కోసం కృషి చేస్తున్న దుర్గాప్రసాద్ మాస్టర్పై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ ప్రభుత్వానికి తోడుగా పనిచేస్తున్న ఈ ఉపాధ్యాయుడు ఆదర్శంగా నిలుస్తున్నారు. పశువులు మరియు ఇతర జంతువులను సురక్షిత ప్రదేశంలో కట్టేసుకోవాలి. శిథిలమైన నిర్మాణాలను ఉండరాదు. వ్యవసాయ పనిముట్లు భద్రపరచబడగలరు. తీర ప్రాంతం నల్లకల్లోలంగా ఉంటుంది కనుక వేటకు మత్స్యకారులు వెళ్లరాదు. ప్రజా సంక్షేమం నిమిత్తం ప్రభుత్వం వారు జారీ చేసిన సూచనలను పాటించవలసినదిగా కోరడమైనది. గ్రామ ప్రజలకు గ్రామ పంచాయతీ వారి విజ్ఞప్తి. వందా తుఫాను ప్రభావం ఈ నెల 26, 27, 28, 29 తేదీలలో తీవ్రంగా కలదు. వాతావరణ శాఖ వారి హెచ్చరికల నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 28వ విశాఖపట్నం నుండి తిరుపతి వరకు కలదు కనుక మన ఆంధ్రప్రదేశ్ కు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో వివిధ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. గంటకు 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం కలదు. కావున లోతట్టు ప్రాంత లంక ప్రజలు